హలో అండి, ఈరోజు చూపించబోయే రెసిపీ వెల్లిపాయ కారం చికెన్ ఫ్రై. ఈ రెసిపీ కోసం ముందుగా చికెన్ తీసుకొని ఉప్పు పసుపు కలిపిన నీళ్ళలో అర్ధగంట పాటు నానబెట్టుకొని అర్ధగంట తర్వాత నీటిని వడకట్టాలి. నీరంతా ఉట్టే వరకు ఇలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, మిరియాలు, ధనియాలు వేయించలేదు పచ్చివే వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్కి సరిపడా కారం వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లిగడ్డ మొత్తం పాయలుగా చేసుకొని ఈ కారంలో వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. పొడి పొడిగా ఉండాలండి, మెత్తగా ఉండకుండా. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిగా రావాలి. స్టవ్ ఆన్ చేసి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కలపాలి. ఆ తర్వాత పసుపు, నీరంతా ఉట్టిన చికెన్ వేసుకొని కలపాలి. చికెన్ వేసిన తర్వాత నీసువాసన లేకుండా 2 లేదా 3 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టండి. చికెన్లో ఉండే నీరంతా రిలీజ్ అయ్యి ఇంకిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి, నీరంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ కారం వేసి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా వడ్డించుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు నచ్చకపోతే తెలుసు కదా, ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము.